ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 7/2/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, శుక్లపక్షము, దశమి రాత్రి 9:28 వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. రోహిణి నక్షత్రం సాయంకాలం 6:41 వరకుండి తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:36 నుంచి 5:08 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:38 వరకు, వర్జ్యము ఉదయం 10:58 నుంచి 12:30 వరకు, తిరిగి రాత్రి 12:10 నుంచి 1:43 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:50కి, సూర్యాస్తమయం 6:10. ఈరోజు 2 దుర్ముహూర్తాలు ఉన్నాయి, 2 వర్జ్యాలు ఉన్నాయి. ఆ విషయాన్ని చూసుకోండి. అలాగే ఏదేమైనా నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ధనకనక వస్తు వాహన ప్రాప్తి, పుత్ర పుత్రికా సంతాన ప్రాప్తి. ఒకవేళ ఈ రోజు మీరు కన్సీవ్ అయినటువంటి శుభవార్త వింటే కవల పిల్లలు ఉండేటువంటి శుభవార్త వినవచ్చు. అటువంటి శుభయోగం కనబడుతోంది. కళాకారులకి క్రీడాగల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వైవాహిక జీవనానందము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ వేడుకల్లో పాలు పంచుకోవడం, లేదా వివాహ సంబంధ చర్చల్లో పాలు పంచుకోవడం, నిశ్చయితాంబూలాలు జరగడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు పొందుకుంటారు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, ఈవెంట్ వారికి, బోర్బాల్ తొవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ను జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, అనుకున్నటువంటి కార్యసాధన, విద్యార్థి మంచి లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఆనందకరమైన శుభయోగం, ప్రశాంతమైన వాతావరణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా అదృష్టవంతమైన సుదినంగా, శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి పట్టుదల, కార్యదిగ్విజయ ప్రాప్తి, సంతాన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, అన్యోన్య దాంపత్యము, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా సంతాన యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడము, ఆస్తి పంపకాల లాభాలు, లేదా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్వదేశంలో విదేశాల్లో కూడా మీకు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఉద్యోగ విషయంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఆనందకరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు. అటువంటి చర్యలు కూడా మీరు ప్రారంభం చేయవచ్చు. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బాల్ తొమ్మిది వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి ప్రయత్నాలు, లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్ కూడా అనుకూలవంతమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విదేశీ ప్రయాణ విషయమై అనుకూలత, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారికి కూడా కొంత సామరస్య ధోరణి ఉన్నట్టయితే, పెద్దల మాట విన్నట్టయితే, హడావుడి లేకున్నట్టయితే మీకు ఇవాళ మొత్తం కూడా అనుకూలంగా ఉంది. సామరస్య ధోరణి లేకపోయినా గొడవలు, ఖర్చులు మానేసుకోకపోతే నష్టం, ఈ కుటుంబపరమైన చికాకులను తలకెత్తుకుంటే మానసికమైనటువంటి క్షోభం. కాబట్టి వీటిని పక్కకి పెట్టి తప్పకుండా ఈరోజు మీరు లలిత సహస్రనామ పారాయణం, భగవద్గీతలో 4, 5, 6 అధ్యాయాలు చదవండి. ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మొత్తం చాలా బాగుంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగ్యత, సంతాన ప్రాప్తి, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, విదేశాల్లో స్థిరమైనటువంటి గృహయోగము, ధనలాభాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లారు వృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఎక్స్పోర్ట్ వ్యాపారం, ఇంపోర్ట్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపార వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది. మీ ఇంటి నిండా లక్ష్మీదేవి అనుగ్రహం, మీ ఒంటి నిండా ఆరోగ్య లక్ష్మి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య లాభము, ధనలాభం, గృహలాభము, విదేశీయానము, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం, ప్రతి చోట గౌరవం. రాజకీయ నాయకులకి అదృష్టం అంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది. వాళ్ళ మంత్రి పదవి కానీ ఇంకేదైనా పదవి కానీ బాధ్యత కానీ అందించగలిగే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా పార్టీ మార్పులు కూడా మీకు శుభాన్ని కలిగిస్తారు. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, స్థిరాస్తుల్ని కొనవచ్చు, ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును. చాలా మంచి అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్లను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా లాభదాయకమైన శుభయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి లాభాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, అనుకున్న కార్యసిద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు కూడా ఆనంద యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రయత్నపూర్వక ధనధాన్య వృద్ధి, అంటే మీ ప్రయత్నం కాస్త సడలుతోంది కాబట్టి ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. మంచి ప్రయత్న లాభాలు చేయండి. అనుకున్న పని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశం, ప్రయత్న లోపం వల్లనే నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపార పరిస్థితి కానీ, విదేశాన్ని వెళ్ళడం కానీ, ఒకసారి జన్మజాతకాన్ని కూడా చూయించుకోండి. జన్మజాతకంలో కూడా ఒకసారి పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేసి, దశాంతర దశల పరిణామాలు ఎలా ఉంది తెలుసుకుంటే, ఉద్యోగ ప్రయత్నం కానీ, విద్యా ప్రయత్నం కానీ, విదేశీ ప్రయత్నం కానీ, వ్యాపార ప్రయత్నం కానీ ఎలా ఉందో తెలుసుకొని మీరు కనుక ముందడుగు వేస్తే అద్భుతమే. ఈరోజు సామాన్య ఫలితాల కంటే కొద్ది బెటర్ కనబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో, ధన విషయంలో, కుటుంబ సౌఖ్యంలో, ఆస్తి పంపకాల్లో, కొత్త ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ అభివృద్ధి ఉంది. రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి పూలు, పడుగులు పండించే లాభాలు ఉన్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోనూ అభివృద్ధి బాగా ఉంది. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, ఆర్థిక లాభం, ఆనందయోగం, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాలు వెళ్లగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈరోజు చాలా మంచి అనుకూలత ఉంటుంది. కాకపోతే కాస్త మీరు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, అమ్మవారి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వలన, ఎవరికైనా సరే చిత్రాన్నం అనగా పులిహోర తయారు చేసి ఎవరికైనా మీ బంధువులకు కానీ లేదంటే బీదవారికి కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. అది అనుకూలవంతమైనటువంటి అంటే ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి విజయ పరంపర కొనసాగుతున్నటువంటి అదృష్ట యోగం, మంచి వ్యక్తులతో పరిచయం, సద్భావన, అలాగే సత్కార్యాచరణ, సత్సంగత్వము, యజ్ఞయాగాది క్రతువులు చేయడము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారపరంగా వృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆర్థిక అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయము, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసము, పిల్లల వల్ల సౌఖ్యము, పెద్దలతో అనుకూలత, అనుబంధాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు, ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారు కాస్త నిన్నటి కన్నా మెరుగైన ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త వెసులుబాటు, ప్రశాంతత, చెడ్డవారి నుంచి దూరం జరగడం అంటే దుష్టులకి దూరంగా ఉండడం, దానివల్ల ఉద్యోగంలో ప్రశాంతత ఉంటుంది. విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యాపకాల నుంచి బయటపడి మీ పరీక్షలు మీరు రాయడానికి సన్నద్ధం అవడం వల్ల అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా తప్పకుండా రాయండి. మంచి విజయాన్ని సాధించే అవకాశాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వరకు ఓకే. లాటరీలు, జూదం మాత్రం నష్టాన్ని కలిగిస్తాయి. అందులో పెట్టుబడి పెట్టకండి. కన్సల్టెన్సీ మీద అతిగా ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చే సమాచారాలు కొద్దిగా తప్పుడు సమాచారాలుగా ఉంటాయి. మీరు స్వయంగా పరీక్షించుకునే ప్రయత్నం చేయాలి. అంటే పిల్లవాడు కానీ పిల్ల కానీ సంబంధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరు, మేనమామ మేనత్త ఎవరు, ఇలా పరిశీలింపజేసుకోగలిగితే స్వయం పరిశీలన వల్ల మీకు అనుకూలవంతమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. అది చూసుకోండి. ఏదేమైనా కొంతవరకు జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యాభివృద్ధి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, కళాకారుల అభివృద్ధి పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు పొందుకునే అవకాశం, వ్యక్తిగతమైనటువంటి రుణపీడ పరిహారాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, అనుకున్నది సాధించే అవకాశం. కొద్దిగా ఓపిక ఉండాలి. ఖర్చును నివారణ చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరమైన వ్యాపకాల్లోకి తద్దూర్చకండి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి తప్పకుండా భగవన్నామ స్మరణ 9-10 అధ్యాయాలు చదువుకోమని చెప్పబడుతోంది. దానివల్ల ప్రశాంతత, కార్యదక్షత, కార్యశీలత పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ఇదంతా శుభకరంగా చెప్పబడుతోంది. అయినా జాగ్రత్తగా భగవన్నామస్మరణ చేసుకునే ప్రయత్నం చేయండి. 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పండగ వాతావరణం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి ధనధాన్య వృద్ధి, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను,
పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి రావడం, ఇవ్వాల్సినటువంటి ధనము తిరిగి చేయడం, మంచి ఆర్థిక లాభం, గృహయోగం, ధనలాభం, స్థల లాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాలు. చాలా మంచి ప్రశాంతమైన వృత్తి, ఉద్యోగాదుల్లో ప్రయాణ లాభాలు, విదేశాల్లో కూడా అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపడడం లాంటి అనేక రకాల శుభమైనటువంటి ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చును. ఇది చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి అదృష్టం మీతోనే ప్రయాణం చేస్తోంది. లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారపరంగా వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం ముద్రణలో కూడా అనుకూలంగా ఉండబోతోంది. అనుకున్నటువంటి కార్యసాధన, కుటుంబ పరంగా అభివృద్ధి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, పోగొట్టుకున్నటువంటి మిత్రుల్ని మళ్ళీ కలుసుకోవడం, ఆనందమే జీవనాన్ని పొందుకోవడం, వస్తు లాభము, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లి వారికి వృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందిన అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఇతరుల మీద ఆధారపడకుండానే స్వయం ప్రతిపత్తితో ఆర్థికమైన అభివృద్ధి పొందుకోవడం, అప్పుల బాధ విముక్తులవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అనుకూలంగా ఉండబోతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఏ పరీక్షలైనా సరే, సెట్ పరీక్షలైనా సరే, అకాడమిక్ పరీక్షలైనా సరే, బ్యాక్లాగ్ పరీక్షలైనా సరే, విజయ పరంపర మీదే. ప్రతి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ గానీ, ది బెస్ట్ ర్యాంక్ గానీ పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, స్వర్ణకార వ్యాపారస్తులకి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేడ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకి మంచి అభివృద్ధి, రాజకీయ నాయకులకి లాభాలు, సినిమా రంగంలో మంచి వృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ లో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలో చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి మంచి అనుకూలత, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన ఆదరణ, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు పర్వాలేదు, నిన్నటి కంటే కాస్త మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. కానీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. జూదము, లాటరీలకి దూరంగా ఉండండి. అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. అలాగే ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎవరికొకరికి ఇచ్చి భద్రపరచమని చెప్పకండి. మీ పత్రాలని మీ దగ్గర పెట్టుకోండి, లేదా బ్యాంక్ లాకర్లో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. అంతకు మించి వేరే ఏమి చేయకూడదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, తప్పకుండా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. రుణ విమోచనాన్ని పొందుకుంటారు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా లాభదాయకమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ప్రశాంతమైన జీవనం,
ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చే అవకాశాలు, కుటుంబపరమైనటువంటి చికాకులు తొలగిపోతాయి. అలాగే వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటి చర్చల్లో కూడా సఫలత ఉంటుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, శుభవార్తలు, సంతాన యోగాలు, ధనయోగాలు, వస్తులాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశం, రాజకీయ రంగంలో వృద్ధి, చాలా మంచి పదవి లభించే అవకాశం, అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, వృత్తి ఉద్యోగాది లాభాలు, విద్యార్థులకు అనుకూలత, ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యేటువంటి శుభ సమయం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.